ఇప్పుడు నేనేమన్నాను, 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛను ఇస్తా. పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తా మీకు. జూలైలో ఈ 3 నెలలు 3,000, ఆ నెల 4,000, ప్రతి ఒక్కరికి 7,000 రూపాయలు పింఛను వస్తుంది. కూటమికి ఓటేయండి, పింఛను అందుకోండి. ఇదే కాకుండా దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 ఇస్తాం. జూలైలో పెంచింది 3 నెలలు 6,000, ఆ నెల 6,000, 12,000 ఇచ్చే బాధ్యత మాది. వీళ్లే కాకుండా కాళ్ళు చేతులు లేని వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకొస్తాను. ఇప్పుడు అడుగుతున్నా, ఏం చెప్పాడు? పింఛన్లు ఇస్తా అన్నాడా? ఇస్తాడా? 2028 వరకు వెయిట్ చేయాలంట. అప్పుడు 250 వేస్తాడంట. ఆయన వృద్ధుల్ని ఆదుకుంటాడంట. నేను ఒకటే చెప్పాను, నెలవారీగా మొదటి తారీఖున ఇంటి దగ్గరని పింఛనిచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. శవ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ జలగ సైకో, అవునా కాదా? పోయినసారి వాలంటీర్స్ రాజకీయాల్లో వద్దన్నామని 33 మంది ముసలాళ్ళని పొట్టన పెట్టుకొని ప్రభుత్వ హత్యలు చేసిన వ్యక్తి ఈ సైకో జగన్. ఈ సంవత్సరం ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. 1,50,000 మంది ఉన్నారు గ్రామ సచివాలయంలో. ఒక్కొక్కరు 40 పింఛన్లు ఇస్తే అయిపోతాయి, ఇంటింటికి పోయి ఇవ్వచ్చు. ఇవ్వకుండా బ్యాంకుల్లో వేస్తా ఉంటాడు ఆ చీఫ్ సెక్రటరీ. తలా తోక లేదు ఆ చీఫ్ సెక్రటరీకి, బుద్ధి జ్ఞానం కూడా లేదు. దానివల్ల ఏమైంది? కొంతమందికి అకౌంట్లు లేవు. ముసలి వాళ్ళకి బ్యాంకుకు పోయే స్తోమత ఉందా తమిళ్లో? అక్కడ పోతే ఆధార్ కార్డు కావాలి, పాన్ కావాలి, ఇవన్నీ చేసుకుని స్తోమత వాళ్ళకు ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు మళ్ళా 7 మంది చనిపోయారు. ఎవరు కారణం దీనికి? ఈ సైకోకు పేదల మీద అభిమానం ఉందా తమ్ముళ్ళు? నేను పేదవాళ్ళ కోసం చేస్తానంటాడు. నీ శవ రాజకీయాల కోసం పేదవాళ్ళని బలి తీసుకున్న నువ్వు పేదవాళ్ళ గోడు మీకు తగులుతుంది, ఘోష తగులుతుంది. తప్పకుండా రేపు ఎన్నికల్లో ప్రతి ఒక్క మా తమ్ముడు చెప్పిన గులకరాయి అయిపోయింది, కోడికత్తి అయిపోయింది, గొడ్డలు అయిపోయింది, ఇప్పుడు శవ రాజకీయాలు అయిపోయినాయి. మిగిలేది ఇంకేమైనా ఉందా? కాబట్టి అన్ని అయిపోయే పరిస్థితికి వచ్చాయి. చంద్రన్న బీమా 5 లక్షలు 10 లక్షలు ఇస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి కాకుండా ఇంకా చాలా ఆటో డ్రైవర్లకు 15,000 ఇస్తాం. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి, టాక్సీ డ్రైవర్కి, హెవీ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్కి సంవత్సరానికి 15,000 ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమిళ్లో రేపు మేము వస్తానే విద్యుత్ ఛార్జీల మోత ఉండదు, చెత్త పన్ను రద్దవుతుంది. విషపూరిత బ్రాండ్ జే బ్రాండ్లు జగ్గుబాయ్ బ్రాండ్ రద్దయిపోతుంది. అన్నా క్యాంటీన్లు పెడతాం. గంజాయి డ్రగ్స్ ఉక్కు పాదంతో తొక్కేస్తా. 100 రోజుల్లో పారిపోతారు. ఉచిత ఇసుక విధానం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకి పిఆర్సీ ఇస్తా. మా పోలీసులకు హామీ ఇస్తున్నా. మీకు రావాల్సిన డిఏలు, టీఏలు, పిఆర్సీ, ఇంటీరియం పిఆర్సీ, ఇంటీరియం ఏదైతే ఉందో రిలీఫ్ ఐఆర్ కూడా ఇచ్చే బాధ్యత నాది.
మీ గౌరవాన్ని కాపాడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉద్యోగస్తుల్ని బెదిరించే